సార్ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ఇసుక మాఫియాకి సంబంధించిన దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇంత కూలగొట్టిన తర్వాత చెక్ డ్యామ్లు కూలగొట్టిన తర్వాత తప్పనిసరిగా అది ఇసుక మాఫియా అనుకుందాం. ఈ తర్వాత చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? ఇసుక మాఫియా ఎందుకు చేసిందో చెప్తున్నా. లేదు సార్ ఒక నిమిషం. ఇసుక మాఫియా ఎందుకు చేసింది ఇచ్చే బ్లాస్టులు? ఇంకెవరు చేయలే, ఇసుక మాఫియానే చేసింది. ఇసుక మాఫియానే ఎందుకు చేసింది ఇది తెలవాలి మీకు. ఓకే. ఈ మానేరు మీద ఒక అతను శ్రీనివాస్ రెడ్డి అని రిటైర్డ్ టీచర్, ఇప్పుడు రిటైర్డ్, ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడే లాస్ట్ 10 years నుంచి ఎప్పుడైతే చెక్ డ్యాములు కట్టినలో 16, 17, 18 ఆ టైంలో మొదలు పెట్టారు కేసీఆర్ గారు. మానేరు పుట్టిన నుంచి కూడా ఏ కాకతీయులు దాని మీద చెక్ డ్యాములు కట్టలేదు. అంటే చెక్ డ్యాములు కట్టే టెక్నాలజీ లేదా అంటే మూసీ నది మీద 11వ శతాబ్దంలోనే కత్వాలు కట్టారు. ఇప్పుడు చెక్ డ్యాములు అంటున్నాం, అప్పుడు కత్వాలు అంటున్నాం. డంగు సున్నంతోని రాళ్లతోని 30 కత్వాలు కట్టారు. ఎప్పుడు? 11వ శతాబ్దం. అట్లాంటి కత్వ ఒకటి నెమలి కాలువ అని వలిగొండ దగ్గర ఒక కత్వ కట్టి ఉదయనుడని రాజు, కాకతీయుల కంటే ముందు, వాళ్ళని చోడరాజులు అంటేవాళ్ళు. ఈ చోడరాజులకు వాళ్ళ రాజ్యం బాగా గమ్మత్తుగా ఉంటుంది. కర్నూలు, కృష్ణ రెండు, ఒకటి కోస్తా జిల్లా, ఒకటి రాయలసీమ జిల్లా, నల్గొండ, మహబూబ్నగర్ తెలంగాణ జిల్లాలు. ఈ 4 కలిపి వాళ్ళ రాజ్యం. ఈ రాజ్యంకు కాకతీయులు సామంతులు. వాళ్ళకు కాకతీయుల కంటే పూర్వం అని చెప్పేది 11వ శతాబ్దం. ఆయన వలిగొండ దగ్గర కత్వ కట్టి చెప్తా నెమలి కాలువ, ఇప్పుడు ఆసిఫ్ నగర్ కాలువ అన్నారు. తుర్కోళ్ళ రాజ్యం వచ్చినాక వాళ్ళు ఆసిఫ్ నగర్ అని పెట్టారు నిజాం పీరియడ్లో. అయితే ఈ కాలువకు ఆ కత్వ కట్టడం వల్ల నీళ్లు లెవెల్ పెరుగుతుంది కదా. అక్కడి నుంచి తీసిన కాలువ శాలిగౌరారం వంటి 30 పెద్ద చెరువులను నింపుకుంటా పానగల్ చెరువు పోతుంది. పానగల్ చెరువు నల్గొండ జిల్లాలో, నల్గొండ టౌన్లో ఉంది. ఉదయ సముద్రం అన్నారు. దానికి ఉదయ సముద్రం ఎందుకు పెట్టిన అంటే ఉదయం నుండి తవ్విండి ఆ కాలువ, అది చెరువు తవ్విండి. కానీ నల్గొండలో వర్షపాతం లేదు కదా, నీళ్ళు రాలే. అంటే కత్వాల సంగతి చెప్తున్నా. గా రోజుల నుంచి ఈ రోజుల వరకు కూడా మానేరు మీద ఎవరు కత్వ కట్టలే, ఎవరు చెక్ డ్యామ్ కట్టలే. కేసీఆర్కి ఏంటంటే ఇంత పెద్ద సోర్స్ ఇది, దీనిలో మనం చెక్ డ్యాములు కట్టినట్టయితే ఈ ప్రాంతం అంతా భూగర్భ జలాలతో సమృద్ధిగా ఉంటుంది. దానికి ఎడమ పక్క శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ఉండే, అటుపక్క కూడా శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ఉండే. ఈ ఆయకట్టుకి ఎప్పుడు నీళ్ళు వస్తలేవు, ఎందుకంటే పైన బాబ్లీ ఇట్లాంటివి కట్టిన తర్వాత నీళ్ళు వస్తలేవు. అందుకే ఈ బిడ్డలంతా కూడా దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి పోతున్నారు అని వాళ్ళ కోసము గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఆయన చెక్ డ్యాములు కడితే ఈ దరిద్రులు ఏమో పేల్చేస్తున్నారు. ఎందుకు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ చెక్ డ్యాములు దగ్గర ఇసుక దోడుతున్నారు వీళ్ళని చెప్పి కట్టేటప్పుడే ఇసుక తీయొద్దని చెప్పి ఆయన ఏం చేసినంటే ఇసుక ఉంటేనే భూగర్భ జలాలు పెరుగుతాయి, ఇసుక తీయొద్దని ఆయన కోర్టుకు పోయిండు. అయితే ఎవరైతే 2 పిటిషనర్లు, ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, వాళ్ళతో సంతకాలు పెట్టించి పిటిషన్ వేసిండు. వేయంగానే ఎన్జిటి స్టే ఇచ్చింది దీనిలోకి వెళ్ళి ఇసుక తీయొద్దని. వాళ్ళిద్దరిని కూడా భయపెట్టో డబ్బిచ్చో కొన్నారు. కొంటే మళ్ళీ ఒక పిటిషన్ వేసిండు. మళ్ళీ ఒక పిటిషన్ వేసిన తర్వాత కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత గతంలో వేసిన్లు మేము స్టే ఇచ్చినాము, మళ్ళీ దాని మీద వీళ్ళు సుప్రీంకోర్టు పోయిలో ఎక్కడ పోయినలో దాన్ని వెకేట్ చేస్తే మళ్ళీ ఎన్జిటి మళ్ళీ స్టే ఇచ్చింది. మళ్ళీ స్టే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు, ఈ కాంట్రాక్టర్లు అందరు కుమ్మక్కాయి, ఇసుక కాంట్రాక్టర్లు అందరు కుమ్మక్కాయి ఢిల్లీకి పోయిండ్రు. సుప్రీంకోర్టులో ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చే పెద్ద పెద్ద లాయర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ ఏం మేనేజ్ చేసిందో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా మాట దారితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇదివరకే నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఎదుర్కొని కపిల్ సిబాల్ గారి చేతిలో బయటపడ్డా. అయితే మొత్తానికి ఏంటంటే మళ్ళీ స్టే తెచ్చారు. దేని మీద స్టే తెచ్చారు? ఇసుక తీయొద్దని ఎన్జిటి ఇచ్చిన దాని మీద స్టే తెచ్చారు. ఎన్జిటి ఎంత పవర్ఫుల్గా ఇచ్చిందంటే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 25 లక్షల పెనాల్టీ వేసింది, మైనింగ్ డిపార్ట్మెంట్కి 25 లక్షల పెనాల్టీ వేసింది. ఆ పెనాల్టీ కట్టకుండా ఆడిపోయి స్టేలు తెచ్చి, ప్రభుత్వమే స్టే తెచ్చి ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కైంది. లేకపోతే మీరు ఎందుకు పోయి తెస్తారు స్టే? ఒకవేళ మీరు కుమ్మక్కు కాలేదు, మీరు స్టే ఎందుకు తెస్తారు? ఇప్పుడు స్టే ఇచ్చిన జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఎప్పుడైనా స్టే వెకేట్ కావచ్చు కదా, అది యాంటీ నేచర్ కదా, స్టే ప్రకృతికి విరుద్ధంగా వచ్చింది కదా. ఏ జడ్జి అయినా ఇసుక తీయొద్దని చెప్పి జడ్జిమెంట్ ఇస్తాడు. జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని స్టే చేసే జడ్జిలు అదేదో జరుగుతుంది తప్ప ఇయ్యరు అట్లా. మరి ఇప్పుడు వచ్చిన కొత్త జడ్జి ఉన్నాడు కదా, రేపు ఈయన స్టే ఎత్తేయచ్చు కదా. అయితే స్టే ఎత్తేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇసుక తీయడానికి వీలు కాదు.
ఇప్పుడు 4 కిలోమీటర్లు అడవి సోమన్పల్లి బ్యారేజ్ దగ్గర 4 కిలోమీటర్లు నీళ్ళు ఆగినాయి. తనుగుల దగ్గర 2-3 కిలోమీటర్లు నీళ్ళు ఆగినాయి. ఓకే. అయితే ఈ నీళ్ళు ఎప్పుడు ఎక్కుతాయి? ఇక మంచి ఎండాకాలం రావాలి, నీరు ఆవిరి కావాలి, మార్చ్ భూగర్భ జలాలు పెరగాలి. మార్చ్ ఏప్రిల్ దాకా ఉంటుంది. ఒక లారీ లోడ్ ఇసుకకు ₹1,00,000 కాంట్రాక్టర్ లాభం వస్తుంది. ఒకరోజు ఎన్ని పోతాయి తెలుసా? 4,000 లారీలు పోతాయి. 4,000 లారీలు 22 చెక్ డ్యామ్ల దగ్గర గదే కథ. వీళ్ళ గ్రీడీనెస్తో ఏం చేస్తాను తెలుసా? ఆప్రాన్ అని ఉంటుంది చెక్ డ్యామ్కు బేస్. ఆప్రాన్ కింద తోడుతున్నారు. ఆప్రాన్ కింద తోడితే ఏమవుతుంది తెలుసా? ఇట్లా వరద వచ్చినప్పుడు లేపుతుంది చెక్ డ్యామ్. అట్లా 2 కూలిపోయినాయి. కట్టిన దొర కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి ఫ్యామిలీ. అదే అవును. ఇప్పుడు ఈ మే దాకా ఇసుక తీయద్దంటే వాళ్ళకు ఓపిక లేదు. వాళ్ళకు ఎండాకాలం వచ్చేదాకా నీళ్ళు లిగ్గేదాకా తీయద్దు కదా. వాళ్ళ పేరు మీద క్వారీలు అలర్ట్ అయి ఉన్నాయి. అందుకని ఏం చేసిందంటే వాటిని బ్లాస్ట్ చేసినట్టయితే ఈ నీళ్ళు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. మొదటి రోజు రాత్రే 50 ట్రాక్టర్ల ఇసుక తీసుకుపోయినారు. బ్లాస్ట్ చేసిన రోజు రాత్రే. ఆ మొత్తం మానేరు పొడుగుతో గెలిపించుకున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే. అదివరకు క్వారీలల్లో కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా అధికారం మారినాక వాళ్ళందరూ ఇటు షిఫ్ట్ అవుతారు కదా. అవును, ఆటోమేటిక్గా. మీకోటి చెప్పనా? ప్రధానంగా సార్ మీకోటి చెప్పనా? ఇవాళ ఎలక్షన్లల్లో ఓటుకు 5,000 పెట్టి కొన్నారు సర్పంచులు. అవును, ఆ ప్రాంతంలో ఎక్కడైనా కూడా. అయితే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? మీరు బయట పెట్టిందో ₹1,000, 1,200, 1,500. అవును. ఈ ఇసుక ఎక్కడెక్కడైతే ఉన్నదో గోదావరి పొడుగుతా ఎక్కడైతే వాగులకి వెళ్ళి ఇసుక తీయడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో అక్కడ 5,000కు ఒక్కోటు, 7,000కు ఒక్కోటు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒక్కొక్క ఎమ్మెల్యే 100-150 కోట్లు ఖర్చు పెట్టారు. వీళ్ళకి ఎవరిచ్చారు ఈ డబ్బంతా? ఇసుక కాంట్రాక్టర్లు. మీకు కూడా చెప్తా పండరి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఇల్లు కట్టాలనుకున్నా. నాకు అంటే బ్యాంకు లోన్ తీసుకునే కట్టాలనుకున్నా. ఒకటి గుండెలో నన్ను బాధ పెట్టింది ఏంటంటే, నేను ప్రకృతి కోసం పనిచేసేవాడిని, నీళ్ళ కోసం పనిచేసేవాడిని. ఈ ఇసుక తోడి నేను మళ్ళీ ఇల్లు కట్టానా? మనసు ఒప్పలే. కట్టిన ఇల్లు తీసుకున్నా. ఒక ఆయన ఆయన వచ్చి ఈ నార్త్ వెస్ట్ ఇది కార్నర్ ఇట్లా ఉండొద్దు, దీని మీద స్లాబ్ వేయాలన్నాడు. స్లాబ్ వేయాలంటే మళ్ళీ నేను ఇసుక తెప్పియాలి. నేను ఇసుక తెప్పానని చెప్పిన. మరి ఏదో ఒకటి చేసి దాన్ని క్లోజ్ చేయమంటే ఇక్కడ రాణిగంజ్ తోలి ఇంత దొడ్డు రేకులు కొనుక్కొచ్చి ఆ రేకులు వేసిన తప్ప నేను కాంప్రమైజ్ కాలేదు ఇసుక కోసం. ఇక్కడ అవసరం పడ్డప్పుడు రోబో శాండ్ తెప్పిస్తున్నాను, ఎందుకంటే గుట్టలన్నీ ఖాళీ చేస్తుండ్రు. ఆ రోబో ఇసుక పెడుతున్నాను. ఏంది దౌర్జన్యం? పబ్లిక్ కూడా ఇసుక వాడడం మానేయాలి. ఆల్టర్నేటివ్ ఎన్నో మెథడ్స్ వచ్చినాయి. ప్రకృతిని విధ్వంసం చేస్తే మళ్ళీ కోలుకోం. రెండవది ఇంకోటి కూడా చెప్తాను. నేను కొద్దిగా నాగేశ్వర్ లాగా పొదుపుగా సౌమ్యంగా మాట్లాడే వ్యక్తిని కాదు. నేను ఒక టెర్రరిస్టు విశ్లేషకుని. నేనేమంటున్నా అంటే, డబ్బులు తినడానికి 100 మార్గాలు ఉన్నాయి. ఏది రాజకీయాలలో ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. నేను ఒక పద్యం పాడతా, అవినీతి ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెదికి చూసినా అందందే కలదు. ముఖ్యమంత్రి ఎంత నిజాయితీగా ఉన్నా కింద అవినీతి ఉంటుంది. కేసీఆర్ గారిది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అవినీతి ఎవడన్నా డబ్బులు లంచం అడిగితే నాకు ఫోన్ చేయండి అని చెప్పి ప్రగతి భవన్ నుంచి ఒక నంబర్ ఇచ్చిండు, ఫ్యాన్సీ నంబర్, టోల్ ఫ్రీ నంబర్. చాలా తక్కువ సమయంలో 10,000 కంప్లైంట్స్ వచ్చినాయి. 10,000 కంప్లైంట్లలో 8,000 రెవెన్యూ. అప్పుడు ఆయన ఏం చేసిండు? రెవెన్యూ ప్రక్షాళన చేయాలని చెప్పి ధరణి తీసుకొచ్చాడు. అవినీతి పోయిందంటే పోలే. తహసీల్దార్ అంటోడు ₹1,000 తీసుకుంటే పనిచేసేటోడు. కలెక్టర్ల చేతిలో పెట్టేవారో ₹1,00,00,000 ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు. అంటే అవినీతిని ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఆపలేడు. ఇప్పుడు మోడీని ఆయన క్లీన్ అంటారు, ఎందుకంటే ఆయనకు ఫ్యామిలీ లేదు, అవినీతి లేదు. ఇప్పటిదాకా ఒక్క కరప్షన్ ఆరోపణ కూడా ఆయన మీదకి రాలేదు. కానీ మోడీ ప్రభుత్వంలో కరప్షన్ లేదా? ఒక్కడే. అప్పుడు 1,00,000 మంది కరప్షన్ చేస్తే ఎంత డబ్బు సంపాదించే వాళ్ళే. ఒక బిగ్ కాంట్రాక్టర్ ఇప్పుడు ఆయన కోసం 22 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. ఆరావళి హిల్స్ని ఖతం చేస్తున్నారు. స్టే వచ్చింది ఈరోజు వచ్చింది. కానీ నేనేమంటున్నా అంటే అది ఎంతసేపు అంటే అవినీతి ఇందు గలదు అందు లేదన్న సందేహం వలదు, ఎందెందుకు వెతికి చూసినా అందందే గలదు. నేనేమంటున్నా,
తినండి, మిమ్మల్ని ఆపే శక్తి నాకు లేదు, కేసీఆర్కి లేదు, ఎవరికి లేదు. ఓకే. మీరు ఎంత డబ్బు తిన్నా కూడా అంతకంటే 10 రెట్లు సంపాదించడానికి ప్రకృతి మనకు వనరులు ఇచ్చింది. కానీ మీరు ఆ వనరులను నాశనం చేస్తే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాను నేను. రైట్. అంటే ఇప్పుడు ఇసుక తోడిన తర్వాత మళ్ళీ ఇసుక రాదు, ఎందుకంటే అన్ని చెక్ డ్యాములు ఉన్నాయి. ఒకసారి తోడితే ఇసుక రాదు, అందుకనే పేల్ చేస్తున్నారు. నేను అనేది ఒక్కరోజు పండుగకు బంగారు గుడ్లు పెట్టే బాత్రూమ్కి వస్తాం కదా, అట్లాంటిది ఇది. ఎందుకంటే ఇసుక ఉంటే మానేళ్ళ నీళ్లు భూగర్భ జలాలుగా మారుతాయి, చుట్టుపక్కల పంటలు పండుతాయి. ఇసుక ఉంటే ప్రతి సంవత్సరం పంటలు వస్తాయి, ప్రతి సంవత్సరం డబ్బులు వస్తాయి. రాష్ట్ర జీడిపి 3 ట్రిలియన్కి ఎట్లా పోతుంది ఇటువంటి దరిద్ర పనులు చేసుకుంటా చేష్టలను సమర్థిస్తే? ఇంకోటి, ఇసుక పోతే ఇసుక సంపాదించలేం, మట్టి పోతే 1000 సంవత్సరాలు పడుతుంది 1 ఇంచు మట్టి తయారు కావడానికి. ఆ పైన 1 ఇంచు మట్టే మనకు పంటలను ఇస్తుంది. ఇసుకల పంటలు పండించలేం, కానీ ఇసుకల నీళ్ళను భూగర్భ జలాలుగా మార్చడానికి, పంటలు పండడానికి అది ఒక వనరు అవుతుంది. ఇప్పుడు బయట 100 కోట్ల కరప్షన్ చేయండి, ఇసుక మీద మీకు 1000 కోట్లు వస్తాయి కదా, 1000 కోట్ల కరప్షన్ చేయండి. ఆ 1000 కోట్లు మళ్ళీ మనకు నెక్స్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్లో వేరే రకంగా మనం ఇన్కమ్ పెంచుకొని సంపాదించగలుగుతాం. కానీ ఇసుకల కరప్షన్ చేసి చెక్ డ్యామ్లను కూల్చేస్తే శాశ్వతంగా బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకున్నట్టు అవుతుంది. అందుకే ఈ మెదళ్ళల్లో పెండ ఉన్న వాళ్ళు అలా అధికారంలో ఉన్నారు. ఈ పెండను అడగడానికి నేను ఒక మాట మాట్లాడినది. ఇక నన్ను కూడా నువ్వు అవినీతి చేయమన్నావు కదా అంటే ఏమంటావు? లేనవ కంటే గుడ్డేవనా ఏమంటాం, గుడ్డి కంటే మెల్లనా ఏమంటాం. ఎట్లా తింటున్నారా మీరు వెదవలే, గడ్డి తినే వెదవలే. ఆ గడ్డి తినండి, ఈ గడ్డి తినకండి అని చెప్తున్నాను నేను.